హలో అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో, ఈ వీడియోలో అయితే నేను కోడింగ్‌కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఏఐ టూల్స్ అనేవి చెప్పబోతున్నాను. సో, ఎవరైతే కోడింగ్‌లో స్టార్ట్ అవ్వాలి అన్నా, లేదా స్టార్ట్ చేయాలి అన్నా గూడా కొంచెం ట్రబుల్‌గా ఫీల్ అవుతున్నారో, వాళ్ళకి ఈ కోడింగ్ టూల్స్ అనేవి గూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంటే ప్రతి ఒక్కరికి గూడా కోడింగ్ రావాలనేసి రూల్ ఏం లేదు. కొంతమందికి కొంచెం టఫ్‌గా స్టార్ట్ చేస్తారు. కొంతమంది చాలా ఈజీ వేలో ఉంది అనేసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే బిగినర్స్ ఎవరైనా ఉన్నారో అండ్ అలాగే ఎక్స్‌పర్ట్స్ అయినా సరే, మీ ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా ఫాస్ట్‌గా అవ్వాలి అంటే, ఇలాంటి కోడింగ్ టూల్స్ అనేవి హెల్ప్ తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అసలు టైం వేస్ట్ చేయకుండా ఆ ఏఐ టూల్స్ ఏంటో ఫస్ట్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్‌లీ వచ్చేసరికి గిట్‌హబ్ కోపైలట్, కోడియం, టాబ్9, చాట్‌జీపీటీ. సో, ఇవన్నీ కూడా మనకి 4 ఇంపార్టెంట్ ఏఐ టూల్స్ అనేసి చెప్పుకోవచ్చు. అంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్టార్ట్ జేయడానికి కొంచెం కష్టంగా ఉన్నా గూడా ఈ ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, మనకి కొంచెం ఈజీ అయిపోతుందనమాట. సో, ఫాస్ట్‌గా గ్రో అవ్వడానికి, కొంచెం ఈజీ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంటే మీకు బేసికల్‌గా చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. అవి ఇంకా ప్రాక్టికల్‌గా చేయాలి అంటే కొంచెం ట్రబుల్ షూట్‌గా ఉంది. సో, అలాంటి టైంలో ఏం జేయాలంటే, ఈ ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకుంటే ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా మీకు ఆ కోడ్ ఇచ్చేసి, దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసి, ఎవ్రీథింగ్ గూడా మీకు ఇచ్చేయడానికి అది ఉంటుంది. అంటే మీరు ఈజీ వేలో అక్కడ చూసేసుకొని, ఆ కోడ్ ఏదైనా ఉంటే దాని ఎక్స్‌ప్లనేషన్ గూడా అదే ఇవ్వడం గానివ్వండి, లేకపోతే మీరు ఒక కోడ్ అనేది స్టార్ట్ జేషిండ్రు. ఒక సంథింగ్ డేటా టైప్స్ టాపిక్‌లో కోడింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎర్రర్ ఎంతసేపు జూషినా గూడా ఎర్రర్ ఒస్తుంది. అప్పుడు మీరు దాన్నే మీరు ఈ ఏదైనా ఒక ఏఐ టూల్‌లో కోడియంలోనో, గిచప్ కోపైలట్‌లోనో, చాట్‌జీపీటీలోనో పెట్టేసి ఇక్కడ ఎర్రర్ ఎందుకొస్తుంది? అసలు బగ్ ఎక్కడ ఉంది? అనేసి చెప్తే అది మనకి ఎక్స్‌ప్లెయిన్ జేసి, ఆ బగ్‌ని క్లియర్ చేయడం గానివ్వండి, అలా చేస్తూ ఉంటే మనకి నెక్స్ట్ టైమ్ ఎక్కడైతే మిస్టేక్ జేసినామో దాన్ని మళ్ళీ రిపీట్ గాకుండా చేయడము, ఇలాంటి వాటిలో గూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ప్రాజెక్ట్స్ విషయంలో గూడా. అండ్ అలాగే ఎక్స్‌పర్ట్స్ విషయానికొచ్చేసరికి దీన్నే మీరు ప్రాజెక్ట్స్ గానివ్వండి, మీ ఆఫీసెస్‌లో, మీ కంపెనీస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు స్పీడ్‌గా అవ్వాలి. డెడ్‌లైన్ ముందుకొచ్చేస్తుంది అన్నప్పుడు స్మార్ట్ వేలో మాన్యువల్‌గా చేస్తే ఒక 2, 3 డేస్ పట్టేది. ఇలా చాట్‌జీపీటీస్ కానివ్వండి, లేకపోతే కోడియం ఇలాంటి ఏదైనా ఏఐ టూల్స్ యూజ్ చేస్తే జస్ట్ కొన్ని మినిట్స్‌లో మనకి సాల్వ్ చేసేసి దాన్ని క్లియర్ రిపోర్ట్ అనేది మనకి ఇచ్చేస్తుంది. సో, ఇలా అయితే మనము ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. గుర్తుంది గదా! కోడియం అండ్ గిచప్ కోపైలట్, చాట్‌జీపీటీ, టాబ్9 అనేసి. ఇంకా దీంతో పాటు ఇంకా ఉన్నాయి. దాంట్లలో ఇవి ది బెస్ట్ అనేసి అనుకోవచ్చనమాట. సో, ఇదండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. అండ్ బై ద వే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ గూడా ఉంటుంది. సో, దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్‌తో పాటు సర్టిఫికేషన్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, దీంట్లో ఎలా ఉంటుందంటే ఎక్స్‌ప్లనేషన్ ఎవ్రీథింగ్ గూడా ఒక ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకొని ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది, అంత సింపుల్ వేలో అయితే ఉంటుంది. అంటే మీకు ఇక్కడ 1999 అనేసి చెప్తున్నాము. బయట మీరు చూసుంటారు. 20,000, 30,000, 15,000 ఈ రేంజెస్‌లో ఉంటాయి. మరి ఎందుకు ఇంత తక్కువ ప్రైస్‌లో అంటే గనక, దీనికి మీరు క్లియర్ చేసుకునేది ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సిలబస్ చూడండి. సిలబస్ అసలు మేము ఎంత ప్రొవైడ్ చేస్తున్నాము, ఇన్ డెప్త్‌గా ఉందా లేదా అనేసి చూడండి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే డెమో జూడండి. నచ్చింది, అర్థమైంది అన్నప్పుడే జాయిన్ అవ్వండి. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎండ్ టు ఎండ్ మీకు ఎవ్రీ టాపిక్ కూడా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఒకటే రీజన్ ఇంత తక్కువ ప్రైస్‌లో అంటే గనక జస్ట్ ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్ గూడా ఈ కోడింగ్ వైపు రాలేక స్ట్రగుల్ అయితూ అంత ఫీజెస్ కట్టలేక ఆల్రెడీ కాలేజెస్‌లో ఫీజెస్ పే చేసి ఉంటారు. ఆ ఫీజ్ చేసి అది ఏదైతే పే చేసినామో దాంట్లో మళ్ళీ కాలేజెస్‌లో ఫుల్ ఎండ్‌గా చెప్తారంటే నో. సిలబస్ ఎంత ఉందో అంతే వరకు చెప్తారు. ప్రాజెక్ట్స్ ఇవన్నీ గూడా ఇన్ డెప్త్‌గా ఒక సబ్జెక్ట్ చెప్పడం వీలు కాదు. సిలబస్ ఎంత ఉందో అది గూడా వాళ్ళు గూడా అంతే చెప్పాలి గాబట్టి, ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలి అంటే సర్టెన్ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి. సర్టెన్ కోర్స్‌లో జాయిన్ అవుదామంటే ఇంత ప్రైజెస్ ఉంటాయి. అందుకే రీజన్ ప్రతి ఒక్క తెలుగు స్టూడెంట్ గూడా పక్కాగా కోడింగ్ వైపు రావాలి, నేర్చుకోవాలి. వాళ్ళకి అసలు ఎలాంటి అడ్డు గూడా ఉండొద్దనేసి రీజన్ అండి. సో, ఎవరైతే ఒక సబ్జెక్ట్‌ని
బ్రెయిన్‌ని ఇంజెక్ట్ చేసినట్టు నేర్చుకోవాలి అనుకుంటున్నారో, వాళ్ళకి ఈ 1999 ఫుల్ స్టాక్ కోర్స్‌ని తీసుకోవడం చాలా చాలా వర్త్ అనేసి చెప్పుకోవచ్చు. దానికి ప్రూఫ్ మీరు జస్ట్ మా డెమో వినండి. అది కూడా ఫ్రీగా ఉంటుంది. అది చూసి నచ్చింది, అర్థమైంది అన్నప్పుడే జాయిన్ అవ్వండి. ఓకే. And thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.